చూస్తాను. ఆ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఎయిర్ కాలమ్ ఎన్క్లోజ్డ్ ఇన్ ఆపోజిట్ పైప్ ఓపెన్ పైప్ డిరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ హార్మోనిక్ ప్రొడక్ట్స్. అంటే ఓపెన్ పైప్లో స్టేషనరీ వేవ్స్ ఎట్లా ఏర్పడతాయి అనేది ఒకటి అడిగిండు. రెండోది ఏంటి అంటే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ హార్మోనిక్స్ ప్రొడ్యూస్డ్ దానికి ఈక్వేషన్ డిరైవ్ చేయమన్నాడు. సో ఫస్ట్ అసలు మనకు ఓపెన్ పైప్ అంటే ఏంటో తెలియాలి. ఓపెన్ పైప్ అంటే ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఓపెన్ పైప్. ఓపెన్ ఎట్ బోత్ ఎండ్స్, రెండు వైపులా ఓపెన్గా ఉన్నదాన్ని ఓపెన్ పైప్ అంటారు. సో స్టేషనరీ వేవ్స్ ఎప్పుడు ఏర్పడతాయి అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్. సో స్టేషనరీ వేవ్స్ అనేటువంటివి ఒక సౌండ్ వేవ్లో ఓపెన్ పైప్లో ఒక సౌండ్ వేవ్ సెండ్ అయినప్పుడు, అంటే ఇప్పుడు ఇట్లా నేను ఈ పైప్లో ఊదినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సౌండ్ వేవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఈ సౌండ్ వేవ్ ట్రావెల్ అవుతూ ఈ ఎండ్ దగ్గరికి వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయినటువంటి వేవ్ ట్రావెల్ చేస్తూ చేస్తూ ఇక్కడికి వచ్చినప్పుడు రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో అట్లా రిఫ్లెక్ట్ బ్యాక్ అయినప్పుడు ఈ వెళ్ళే సౌండ్ మళ్ళీ రిఫ్లెక్ట్ అయిన సౌండ్, అంటే వెళ్ళేటువంటి సౌండ్ రిఫ్లెక్ట్ అయ్యే సౌండ్ రెండు కలిసి స్టేషనరీ వేవ్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో ఈ ఎండ్స్ దగ్గర ఏర్పడేదాన్ని యాంటీనోడ్ అంటాం. ఏమంటే యాంటీనోడ్. సో ఇవి మీట్ అయ్యే దగ్గర ఏర్పడేదాన్ని నోడ్స్ అంటాము. సో వెళ్ళేటువంటి వేవ్ మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అయ్యేటువంటి వేవ్ రెండు కలిసి ఏర్పడేదాన్ని స్టేషనరీ వేవ్ అంటారు. సో వెన్ ఏ సౌండ్ వేవ్ ఈజ్ సెంట్ టు ద ఓపెన్ పైప్, ద వేవ్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ టు అదర్ ఎండ్ ఆఫ్ ద పైప్. ద ఇన్సిడెంట్ వేవ్ అండ్ రిఫ్లెక్టెడ్ వేవ్ ట్రావెలింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ సూపర్ ఇంపోజ్ ఈచ్ అదర్ టు ప్రొడ్యూస్ స్టేషనరీ వేవ్. సో మళ్ళీ రిపీట్ చేస్తున్నా. సో ఇన్సిడెంట్ అంటే మనం పంపినటువంటి వేవ్ ఇక్కడికి ఓపెన్ ఎండ్కి రాగానే మళ్ళీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ రిఫ్లెక్ట్ అయిన వేవ్ బ్యాక్ వస్తుంది. సో ఈ రెండు కలిసి ఇక్కడైతే సూపర్ ఇంపోజ్ అవుతాయి. సూపర్ ఇంపోజ్ అంటే ఒకదాని మీద ఒకటి రిఫ్లెక్ట్ బ్యాక్ అయిన ప్లేస్లో కలవడం. సూపర్ ఇంపోజ్ అంటే కలవడం. సో అట్లా కలిసి అవి ఒక స్టేషనరీ వేవ్ ఏర్పరుస్తాయి. ఎండ్స్ దగ్గర యాంటీ నోడ్స్ అంటాం, మీ దగ్గర నోట్స్ అంటాం. అంటే 1 యాంటీ నోడ్ ఉంటే 2 నోట్స్. పైసలు. నెక్స్ట్ నోటేషన్స్. యాంటీ నోడ్స్ అంటే ఈ ఓపెన్ దగ్గర ఏర్పడేవి యాంటీ నోడ్స్. నోటేషన్స్. ఎల్ అంటే లెంత్ ఆఫ్ ఎయిర్ కాలం, ఆ ఎయిర్ కాలం యొక్క లెంత్. వి అంటే వెలాసిటీ ఆఫ్ సౌండ్. λ1 λ2 3 అంటే వేవ్ లెంత్ ఆఫ్ ద వేవ్స్. అంటే ఇట్లా ఉంటే దాన్ని వేవ్ లెంత్ అంటాం. సో λ1 λ2 λ3 అనేటువంటివి వేవ్స్ యొక్క వేవ్ లెంత్స్ని సూచిస్తాయి. ఇప్పుడు మనము స్టేషనరీ వేవ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు హార్మోనిక్స్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇక్కడ ఫస్ట్ హార్మోనిక్స్ గురించి చెప్తున్నాం. సో ఫస్ట్ హార్మోనిక్లు ఏంటి, ఒక నోడు రెండు యాంటీనోడ్స్ ఏర్పడితే దాన్ని ఫస్ట్ హార్మోనిక్ అంటాం. ఓకేనా. జస్ట్ అంటే రెండు యాంటీనోడ్స్ ఒక నోడ్ ఏర్పడితే దాన్ని ఫస్ట్ హార్మోనిక్ అంటాం. 1 నోడ్ 2 యాంటీనోడ్స్. సో లెంత్ ఏమవుతుంది, లెంత్ అంటే λ1/2 అంటే వేవ్ లెంత్కి సగము లెంత్ ఆఫ్ ద. సో L = λ1/2. సో λ1 అంటే 2L, అంటే వేవ్ లెంత్ అనేటువంటిది 2L, లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలంకి డబల్ ఉంటుంది అని అంటారు. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, ఫ్రీక్వెన్సీని ఎంతో సూచిస్తాం. సో ఫ్రీక్వెన్సీ ఫార్ములా ఏంటి, వేవ్ వెలాసిటీ బై వేవ్ లెంత్. సో వెలాసిటీ సౌండ్ యొక్క వెలాసిటీ బై వేవ్ లెంత్. ఇది కామన్. v అనేటువంటి సౌండ్ యొక్క వెలాసిటీ కామన్. సో v బై λ1 అంటే 2a ఫస్ట్ దాంట్లో. సో ఇక్కడ ఈ వేవ్ లెంత్ యొక్క అది తీసుకున్నాము. సో n1 = v/2l అనేది ఫస్ట్ హార్మోనిక్ యొక్క ఫ్రీక్వెన్సీ. సెకండ్ హార్మోనిక్ అంటే ఏంటి, 2 నోడ్స్ 3 యాంటీ నోడ్స్ ఫామ్ అయితే దాన్ని సెకండ్ హార్మోనిక్ అని చెప్పేసి అంటాం. సో సెకండ్ హార్మోనిక్లో మనకి 2 నోడ్స్ ఫామ్ అవుతున్నాయి అని తెలిసింది కాబట్టి లెంత్ ఏమవుతుంది, λ2/2 ప్లస్ λ2/2. ఓకేనా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడ. సో యాడ్ చేస్తే /2 కామన్ అవుతుంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 λ2 అని వస్తుంది. అంటే క్యాన్సల్. 2 క్యాన్సల్ అయితే L = λ2.
ఇప్పుడు నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ అంటే ఫార్ములా ఏంటి, వెలాసిటీ బై వేవ్ లెంత్. సో v బై లాంబ్డా 2. సో లాంబ్డా 2 అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఎల్ వచ్చింది. సో ఈ ఎల్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే n2 ఈక్వల్ టు 2n1. 2n1 అని ఎందుకు రాసినాం, n1 అంటే మనకు v బై ఎల్ అని వచ్చింది. సో ఈ 2 ఇటు పోతే ఇది n1 అవుతుంది కదా. సో n1 ఈక్వల్ టు n2 ఈక్వల్ టు 2n1. థర్డ్ హార్మోనిక్స్ అంటే 3 నోడ్స్ ఉండి 4 యాంటీ నోడ్స్ ఉంటే మనం థర్డ్ హార్మోనిక్స్ అంటాం. ఇక్కడ ఈ నెంబర్ను బట్టి నోడ్స్ నెంబర్ ఎంతో తెలుస్తాను. నోడ్స్ నెంబర్కి +1 యాంటీ నోడ్స్ ఉంటాయి. ఓకే, థర్డ్ హార్మోనిక్ అనగానే నీకు వెంటనే ఏం గుర్తుకు రావాలి, థర్డ్ హార్మోనిక్ అంటే 3 నోడ్స్ ఉంటాయి, 3 + 1 4 యాంటీ నోడ్స్ ఉంటాయి. యాంటీ నోడ్స్ అంటే ఇట్లా వచ్చేవి యాంటీ నోడ్స్, ఇట్లా కలిసిన దగ్గర వచ్చేవి నోడ్స్. నెక్స్ట్ మనం ఏం కనుక్కుంటాము, ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాము. సో ఫ్రీక్వెన్సీ కన్నా ముందు మనం లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలం కనుక్కుంటాం. సో లెంత్ ఆఫ్ ద ఎయిర్ కాలం ఏమవుతుంది, లాంబ్డా 3 నోడ్స్ కాబట్టి 3 సార్లు λ3/2 + λ3/2 λ3/2 అని రాస్తాం. λ3 అని ఎందుకు రాస్తాను, థర్డ్ హార్మోనిక్ కాబట్టి λ3 అని రాస్తాను. సో ఇక్కడ అన్నిటికీ ఎల్సిఎం చేస్తే కామన్గా 2 వస్తుంది. పైన యాడ్ చేస్తే 3 λ3లు ఉన్నాయి కాబట్టి 3 λ3/2. ఓకే, సో ఇప్పుడు λ3 అంటే ఇక్కడ ఎల్ అంటే 3 λ/3 వచ్చింది. సో నీకు ఇప్పుడు ఓన్లీ ఈ λ3 కావాలంటే ఏమవుతుంది, ఈ 2 ఇటు పోతుంది, 3 కిందికి వస్తుంది. అంటే ఎల్ ఈక్వల్ టు 3 λ3/2 ఉంది. సో ఈ 2 ఇటు పోతే 2l అవుతుంది, ఈ 3 కిందికి వస్తుంది. సో ఇది λ/3. λ3 అంటే 2l/3. సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద థర్డ్ హార్మోనిక్, ఫ్రీక్వెన్సీ అంటే n ఈక్వల్ టు వెలాసిటీ బై వేవ్ లెంత్ v బై λ3. మనకు λ3 అంటే వాల్యూ ఎంత వచ్చింది, 2l/3. సో n3 ఈక్వల్ టు v బై 2l/3 అంటే మనకు 3/2l వస్తుంది. సో ఈ 3/2l వాల్యూ అంటే మనకు n1 ఇంతకు ముందు వచ్చింది కదా నాన్న. సో 3n1. సో n1 ఈస్ట్ n2 ఈస్ట్ n3 అంటే 3 ఫ్రీక్వెన్సీస్, అక్కడ మనకు 3 ఫ్రీక్వెన్సీస్ అడిగింది. సో 3 ఫ్రీక్వెన్సీస్ని మనము క్యాన్సిల్ చేస్తే n1 అంటే n1, n2 అంటే 2n1, n3 అంటే 3n1. వీడియో తీసేటప్పుడు మాట్లాడద్దురా. అయ్యి పిన్ని ఇక్కడ అవుతుంది.